పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం జూలై 28వ తేదీ నుంచి 47 రోజులు అంటే సెప్టెంబర్ 13వ తేదీ వరకు ఏర్పడుతున్నటువంటి దుష్టారిష్ట యోగం యొక్క ప్రభావం ధనుర్రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైన విషయం తెలుసుకుందాం. అసలు ఈ దుష్టారిష్ట యోగం అనేటటువంటిది ఏమిటి అంటే, కొన్ని గ్రహాల యొక్క సంబంధం, కొన్ని గ్రహాల యొక్క వీక్షణం. ఇక్కడ ప్రధానంగా శత్రుగ్రహాల యొక్క సంబంధం, శత్రుగ్రహాల యొక్క వీక్షణం యొక్క ప్రభావం. ఏవే శత్రుగ్రహాలు అంటే కుజశని గ్రహాలు రెండూ కూడా. ఇప్పుడు మనం ధనుర్రాశి వారి గురించి చెప్పుకుంటాం. ధనుర్రాశి వారికి చతుర్థంలో శని భగవానుడు సంచరిస్తూ ఉంటే దశమ స్థానంలో 28వ తేదీకి కుజుడు కన్యారాశిలో ప్రవేశిస్తాడు, అంటే దశమ స్థానంలో ప్రవేశిస్తాడు. ఈ కుజశని గ్రహాలు రెండూ కూడా 180 డిగ్రీల్లో పరస్పర వీక్షణంలో ఉంటాయి. అలానే కుజుడు కన్యారాశిలో సంచరిస్తూ ఉంటే రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ రెండు గ్రహాల మధ్య కూడా షష్టాష్టక సంబంధం ఉంది. ఇప్పుడు చెప్పినటువంటి కుజశని గ్రహాల పరస్పర వీక్షణం కానీ, కుజరాహు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం కానీ కేవలం 47 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మరొకటి ఏమిటంటే శనికేతు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం కూడా ఉన్నది. ఈ శనికేతు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం అనేటటువంటిది సంవత్సరం అంతా ఉంటుంది. కాబట్టి వాటికి రాశి ఫలితాల్లో వాటి గురించి తెలియజేస్తాను. ఇప్పుడు చెప్పేటటువంటివి ఎవరిని భయపెట్టడానికో లేదా ఆందోళన గురి చేయడానికో కాదండి. కేవలం జ్యోతిష్యం అనేటటువంటిది 3వ నేత్రం లాంటిది. అంటే రాబోయేటటువంటి రోజులు గోచార రీత్యా ఏదైనా ప్రతికూలంగా కనుక ఉన్నట్లయితే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి కనుక తెలుసుకుంటే సాధ్యమైనంత వరకు ప్రతికూలతలు తగ్గించుకొని ఆనందాన్ని పొందవచ్చు. ఇక్కడ ఈ 47 రోజులు ధనుర్రాశి వారికి కొన్ని కీలకమైనటువంటి మార్పులు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ గ్రహాల యొక్క దృష్టులు కానీ గ్రహ సంబంధాల యొక్క కారణం చేత మిశ్రమమైనటువంటి ఫలితాలే కలుగుతూ ఉంటాయి. ప్రధానంగా ఇక్కడ మీకు కుజుడు ఎక్కడ సంచరిస్తున్నాడంటే దశమ స్థానంలో కన్యారాశిలో సంచరిస్తున్నాడు. దశమ స్థానం ప్రధానంగా దేనికి సంకేతం అంటే మనము చేసేటటువంటి వృత్తికి, ఉద్యోగానికి, వ్యాపారానికి, కార్యనిర్వహణ సామర్థ్యానికి మొదలైనటువంటి వాటికి. అంటే కుజుడు దేనికి కారకుడు అంటే శక్తికి, ఆత్మవిశ్వాసానికి, సామర్థ్యానికి, ధైర్యాలకు కారకుడు. ఇప్పుడైతే దశమస్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతూ దశమస్థానం మీద శని వీక్షణం ఉండటము, శని కుజ గ్రహాలు పరస్పర వీక్షణంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఉద్యోగంలో పోస్ట్ చేంజ్ ఆలోచనలు కలుగుతాయి. ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగం చాలా చిరాగ్గా ఉంది, చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఇది మారి ఇంకో దానికి వెళ్ళిపోవాలి అనే ఆలోచన బలంగా పెరుగుతుంది. కానీ ఆలోచన అయితే వస్తుంది, కానీ ఇంప్లిమెంటేషన్ అయితే మాత్రము జరగదు. అధికార వర్గంతో తీవ్రమైన ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఒత్తిడి నియంత్రించుకోవటం కోసం మీరే సెల్ఫ్గా మెడిటేషన్ చేయటం చాలా మంచిది. ఇక్కడ ధనుర్రాశి వారికి దశమస్థానం అన్నిటికీ అసలు మానవ జీవితం సాఫీగా సాగాలంటే 2-3 విషయాలు బాగుంటే సాగుతాయండి. ఒకటి, మనం చేసే వృత్తి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ సాఫీగా సాగాలి. వాటిలో ఎలాంటి ఇబ్బందులు కనుక రాకపోతే ఆర్థికంగా ఇబ్బందులు రావు. కుటుంబపరమైనటువంటి ఆరోగ్య సమస్యలకు లేకుండా కుటుంబంలో అన్యోన్యత కనుక ఉంటే మంచి ఫలితాలు పొందుతారు. అసలు జీవితం సాఫీగా సాగాలంటే ఇవి ప్రైమరీ నీడ్స్. ఇవి ఇక్కడ మీకు దశమ స్థానంలో కుజుడు ఉండి దశమ స్థానం సర్వీక్షణ ఉద్యోగపరమైనటువంటి భారం పెరిగిపోతూ ఉంటుంది. ఆకస్మికమైన నిర్ణయాలతో ఉద్యోగ మార్పులు కలిగే అవకాశాలు ఉంటాయి, లేదా ఉద్యోగంలో నుంచి ఆకస్మికమైన సడన్ లే ఆఫ్ జరిగే అవకాశాలు ఉంటాయి. బయటకు వచ్చే ప్రమాదాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక శని ఎక్కడ సంచరిస్తున్నాడు? చతుర్థ స్థానంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. చతుర్థ స్థానం అంటే సుఖభావం అని చెప్పాలి కదా. ఈ శని యొక్క ప్రభావం కారణం చేత ఏ విధంగా ఉంటుందంటే ఇంట్లో కానీ బయట కానీ ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది, మానసికమైనటువంటి ప్రశాంతతకు లోపం కలుగుతూ ఉంటుంది.
మీరు 100 రూపాయలు పని చేస్తే ఒక 20 రూపాయలు గుర్తింపు కలుగుతుంది. అంటే 100% వర్క్ చేస్తే 20% గుర్తింపు కనిపిస్తుంది. మిగిలిన 80% వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ కనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో కూడా శాంతిపూర్వకమైనటువంటి వాతావరణం తగ్గుతుంది. ఎవరైతే ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు స్థిరాస్తులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో అవి అత్యంత జాప్యంగా మారుతూ ఉంటాయి, ఆలస్యంగా మారుతూ ఉంటాయని చెప్పాలి. మరొక ప్రధానమైనటువంటి గ్రహ సంబంధం ఏమిటంటే కుజరాహు గృహాలు రెండు కూడా షష్టాష్టక సంబంధంలో ఉన్నాయని చెప్పుకున్నాం. రాహు ప్రధానంగా దేనికి కారకుడు అంటే భ్రమలకు, ఆకస్మికమైనటువంటి పరిణామాలకు, మాయలకు ప్రధానమైనటువంటి కారకుడు. అట్రాక్షన్, ఆకర్షణకు కూడా కారకుడు. అంటే లేనివి ఉన్నట్టుగా క్రియేట్ చేసి మిమ్మల్ని దాంట్లో మాయాజాలంలో పడేస్తాడు రాహువు. ఈ కుజరాహు గ్రహాల యొక్క సంబంధం అంటే షష్టాష్టక సంబంధం కూడా ఇది ఒక పాప సంబంధం అనే చెప్పాలి. రాహువు ఎక్కడున్నాడు? మీ రాశికి తృతీయ స్థానంలో, 3rd హౌస్లో ఉన్నాడు. అంటే సాహసానికి, చేతి పనులకు, కమ్యూనికేషన్స్కి, చిన్న చిన్న ప్రయాణాలకు సంబంధించిన స్థానం. ఇక్కడ ఈ కుజరాహు షష్టాష్టక సంబంధం యొక్క ప్రభావం ధనుర్రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందంటే కొన్ని మాటల వల్ల, కొంతమంది మాటల వల్ల మీరు తప్పుదారులో వెళ్ళే ప్రమాదం కనిపిస్తూ ఉంటుంది. అంటే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల యొక్క మాటలకు మీరు ప్రభావితం కాకూడదు. మీరు మనస్సులో ఏదైతే బలంగా అనుకుంటారో దాన్ని మాత్రమే చేయాలి. లేదా మీ కుటుంబ సభ్యుల యొక్క సూచనలు, సలహాలు తీసుకొని చేయటం చాలా మంచిది. సోదరులతో సంబంధాలలో విరోధాలు కనుక, అంటే కొంచెం ఆర్గ్యుమెంట్స్ కనుక వచ్చినట్లయితే మీరు కూడా చాలా అగ్రెసివ్గా మారకుండా కొంచెం సంయమనం పాటించడం అనేటటువంటి చాలా మంచిది. ఇక్కడ తృతీయ స్థానం మీద కుజరాహు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం ఉన్నటువంటి కారణం చేత ప్రయత్నాలు చేయాలనే ఉత్సాహం అయితే కలుగుతూ ఉంటుంది, కానీ ఆటంకాలు అయితే మాత్రం కలుగుతూ ఉంటాయి. ముందుకు 3 అడుగులు వేస్తే వెనక్కి 7 అడుగులు పడుతున్నాయి అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. కొన్ని చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి రివర్స్లో వెనక్కి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ శనికేతు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం గురించి ప్రస్తుతం తెలియజేయట్లేదు. కారణం ఏంటంటే ఇది 47 రోజులు ఉండేదైతే తెలియజేస్తారు. ఇది సంవత్సరం అంతా ఉంటుంది, మీ ఒక్కరికే కాదు అన్ని రాసుల వారికే ఉంటుంది. కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పేటటువంటి రాశి ఫలితాల్లో ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను. మరి ధనుర్రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో అధికార వర్గంతో మౌనం పాటించడం అవసరం. మౌనం మరియు విధేయత అవసరము. కొన్ని సందర్భాలలో మీ ఒబీడియన్స్ కూడా మీకు కొంచెం మంచి ఫలితాలు కలిగిస్తుంది. కొత్త అవకాశాలకు ముందు నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టుకోవాలి, కానీ పరిశీలన కూడా అవసరము. అంటే మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కానీ, కొత్త అవకాశాలు కానీ, మీరు ఫలానా చోటికి ఏదైనా ఉద్యోగానికి కనుక అప్లై చేస్తుంటే అది మీకు మంచిదా కాదా, అక్కడ మీరు ఇమడగలరా లేదా అనేటటువంటిది దాని గురించి మీరు ఒక పరిశీలన కూడా చేసుకోవాలి. అనవసరంగా వాదనలతోటి కానీ కోపంతో కానీ నిర్ణయాలు తీసుకోకూడదు. ఆరోగ్యపరంగా తీసుకుంటే 4th స్థానం మీద కుజవీక్షణం ఉన్నటువంటి కారణం చేత తల్లి యొక్క ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. మానసికంగా అయితే అధికంగా ఒత్తిడి ఉండేటటువంటి కాలము కాబట్టి ధ్యానం, ప్రాణాయామం లాంటివి ఖచ్చితంగా అవసరమవుతాయి. ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే అప్రయోజనమైనటువంటి ఖర్చులు, అప్రయోజనం అంటే ఏంటి, యూజ్లెస్ ఎక్స్పెన్సెస్ చాలా ఉంటాయి. అటువంటివి మీరు నియంత్రించుకోవాలి. ఈ శనిగ్రహం యొక్క ప్రభావం కారణం చేత కొంచెం పొదుపు కూడా ప్రస్తుతం అవసరం అవుతుంది. ఇక సంబంధాలు, రిలేషన్స్, ఎందుకంటే తృతీయ స్థానంలో రాహు యొక్క ప్రభావంతో కుజరాహు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం ఉన్న కారణం చేత సోదరులు, స్నేహితులతో సంబంధాలు ఏదైనా 1-2 మాటలు కనుక వస్తే ఓర్పు పాటించాలి. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ఇక్కడ ధనుర్రాశి వారు 10వ స్థానంలో ఈ కుజుడు యొక్క ప్రభావం ఉన్న కారణం చేత ఆంజనేయ స్వామి యొక్క ఆలయంలో ఖచ్చితంగా సేవ చేయండి. ఏదైనా అక్కడ అన్నదానం జరుగుతుంటే వడ్డించండి, లేకపోతే అక్కడ మీకు తోచిన లేదా అక్కడ ఏదైనా దేవాలయాన్ని శుభ్రం చేయటం కానీ, దేవాలయానికి మీ వంతుగా ఏదైనా విరాళం ఇవ్వటం కానీ, ఇట్లాంటి పనులు ఏదైనా చేయటం వలన 10వ స్థానం మీద ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతిరోజు ఓం అంగారకాయ నమః అనేటటువంటి మంత్రం చేయటం చాలా మంచిది. తరువాత ఇక్కడ ఈ ధనుర్రాశిలో జన్మించినటువంటి శనివారం రోజున ఖచ్చితంగా బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకోండి. బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకోలేకపోతే బ్లాక్ కలర్ అట్లీస్ట్ హ్యాండ్ కర్చీఫ్ అయినా సరే పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక తృతీయ స్థానంలో రాహువు యొక్క ప్రభావం తొలగిపోవడానికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే 47 రోజుల పాటు వీరికి ఏ విధంగా ఉంటుందంటే ఇంట్లో కానీ బయట కానీ ఊహించినటువంటి మార్పులు కలుగుతూ ఉంటాయి. లోపల మాత్రము అంటే ఇంట్లో బయట ఊహించిన మార్పులు, లోపల ఆత్మవిమర్శ
కలిగించేటటువంటి కాలం అని చెప్పాలి. పరిశీలన, ప్రణాళిక, నిశ్చయశీలత ఈ మూడింటిని కనుక ఈ మూడు కోఆర్డినేట్ చేసుకోవాలి. ప్రతి విషయాన్ని పరిశీలించాలి, ప్రతిదాన్ని ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళాలి. నిశ్చయశీలత అవసరమైనటువంటి సమయంతో అంటే చేసేటటువంటి పనుల్లో ఒక నిశ్చయానికి వచ్చినటువంటి తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించినటువంటి దుష్టారిష్ట యోగం యొక్క ప్రభావం వల్ల కలిగే ఫలితాలు. శుభం.